మిథున రాశి వారికి 2024 మే నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాము. దీంతో పాటు ఈ నెలలో పాటించవలసిన నియమాలు కూడా తెలుసుకుందాము. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఫస్ట్ మిథున రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. మీరు మీ వృత్తి, కుటుంబ జీవితంపై శ్రద్ధ అయితే వహించాలి. ఈ రాశి వారికి వివిధ రకాల ఆర్థిక సవాళ్ళు అయితే ఎదురవుతాయి. మనీ రొటేషన్ పట్ల సరైన శ్రద్ధ అయితే చూపుతారు. ఈ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఇది మీ వ్యాపార పురోగతికి బాగుంటుంది. పాత వ్యాపార సమస్యలు అయితే అన్నీ తొలగిపోతాయి. మీరు సమాజంలో పేరు గల వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంది. ఈ నెలలో ప్రేమ వ్యవహారాలకు అనుకూల సమయము. అలాగే మీకు సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న వ్యక్తులు అన్ని ఆనందాలను పొందుతారు. మాసం చివరి భాగంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నెల మొదటి సగం మీకు చాలా బాగుంటుంది. మాసపు ద్వితీయార్థం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యలో ఆహ్లాదకరమైన ఫలితాలు లభిస్తాయి. దానిని సాధించడానికి వీరు చాలా కష్టపడాల్సిన అవసరమే లేదు. కానీ సరైన మార్గంలో అధ్యయనం చేస్తే తగిన ఫలితాలు అయితే మీకు వస్తాయి. కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే, మిథున రాశి వారికి ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. నెల ప్రారంభంలో కేతువు 4వ ఇంట్లో ఉండి రాహువు, కుజుడు, బుధుడు దశమ స్థానంలో ఉండటం వలన కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది. వారు పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు. ఇది కుటుంబ శాంతికి విఘాతం కలిగిస్తుంది. మీరు పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. తోబుట్టువులతో సంబంధాలు బాగానే ఉంటాయి. వారు ప్రతి పరిస్థితిలో మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు. వృత్తి ఉద్యోగ పరంగా చూసుకుంటే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలోనే 10వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు వంటి గ్రహాల కలయిక ఉంటుంది. కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీ మనసు చెడిపోయే అవకాశం కూడా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు తప్పుగా సంభాషించే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవపడే అవకాశాలు చాలా ఎక్కువ. మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలకు బలమైన అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. నెల ప్రారంభంలో పనిని ప్రభావితం చేసే కుటుంబంలో తగాదాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే, మీ సీనియర్లు మీకు మద్దతు అయితే ఇస్తారు. మీ ప్రయత్నాలతో సంతృప్తి చెందుతారు. తద్వారా మీరు చాలా ప్రయోజనాలతో పొందవచ్చు. డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా ఎక్కువ. మీ పని ప్రాంతంలో వివాదాలు పెరగనివ్వవద్దు. లేకుంటే అది మీకు వివిధ రకాల ఇబ్బందులకైతే దారితీస్తుంది. ఇక మిథున రాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది అంటే, అనుకూలంగానే ఉంటుంది. మీ వ్యాపారంలో బలమైన అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో ముందుగా పేర్కొన్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల పురోగతి పథకంలో ముందుకు సాగిపోతారు. మీరు సమాజంలో ప్రతిభావంతులైన గౌరవప్రదమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. వారి సహకారంతో వ్యాపారంలో విజయాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీతో కొత్త వ్యక్తులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది వ్యాపారానికి అనుకూలమైన సమయాన్ని అయితే తెస్తుందన్నమాట. ఇక మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్ర ఉచ్చమైన సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బహుళ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారం చేస్తే లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. గతంలో మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా పెట్టుబడి పెట్టినట్లయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నెల ఆర్థిక అనుకూలత బాగుంది. ఈ నెల ప్రారంభంలో ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇతర రకాల ఇబ్బందులు కూడా ఉండవు. ఈ నెల ద్వితీయార్థంలో మే 14న సూర్యుడు 12వ ఇంటికి, మే 19న శుక్రుడు కూడా 12వ ఇంటికి వెళ్తాడు. ఇది వివిధ రకాల ఆర్థిక ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది. అవసరమైన ఖర్చులు ఉంటాయి. దాని కారణంగా అధిక ఖర్చులు ఆర్థిక పరిస్థితిని అస్థిరపరుస్తుంది. శని 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తాడు. కాబట్టి ఆదాయ స్థాయిలో తగ్గుదల ఉంటుంది. మీరు ప్రతిభా కృషి ఆధారంగా మంచి లాభాలను పొందుతారు. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం బాగానే ఉంటుంది.
4వ 10వ ఇంటిపై రాహువు కుజుడు బుధుడు కేతుల ప్రభావం వల్ల ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా ఒక రకమైన మంటలాగా వస్తుందన్నమాట, గ్యాస్ లాంటిది. ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి మీరు. ఈ సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా మీరు అనారోగ్యానికి అయితే గురవుతారు. మీరు ఏదైనా పెద్ద సమస్యలతో పోరాడుతున్నట్లయితే ఈ సమయంలో శస్త్రచికిత్స ద్వారా రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ సమయంలో రోగాల నుండి బయటపడవచ్చని, విజయాన్ని పొందవచ్చని చెప్తారు. కొంచెం కానీ ఏదైనా కానీ మీకు ఛాతీలో నొప్పి కానీ మంట కానీ అనిపిస్తే మీరు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. మీరు ప్రేమ సంబంధం విషయంలో కానీ వ్యక్తిగత సంబంధ విషయంలో ఎలా ఉంటుంది అంటే, మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రేమతో నిండి ఉంటుంది. మీ కళ్ళను నెరవేర్చుకునే సమయం వస్తుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల కోరికలు బలపడతాయి. కుటుంబంలోని ప్రియమైన వారితో ప్రేమను కూడా పంచుకుంటారు. బృహస్పతి సూర్యుని ప్రభావం కారణంగా జీవిత భాగస్వాముల మధ్య అహం యొక్క ఘర్షణ ఉండవచ్చు. కానీ గ్రహాల అనుకూలంగా మీ జీవితంలో ప్రేమ వివాహాన్ని నిర్ధారిస్తుంది. మీరు ఇప్పటికీ ప్రేమ సంబంధంలో ఉంటే మటుకు మీ ప్రియమైన వారిని వివాహం చేసుకోవటం గురించి స్పష్టంగా ఉంటుంది. మే 19 తర్వాత నెల 2వ సగంలో పరిస్థితుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ ప్రియమైన వ్యక్తి కొన్ని పనుల కారణంగా దూరంగా ఉంటారు. దీని ఫలితంగా సంబంధంలో ప్రేమ తగ్గుతుంది. వివాహితులకు నెల అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటికి అధిపతి బృహస్పతి 12వ ఇంట్లో కూర్చున్నాడు. ఇది మీ జీవిత భాగస్వామితో ప్రేమను పెంచుతుంది. వైవాహిక జీవితం సుప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ధన సామాజిక ప్రయోజనాలు పొందుతారు. ప్రియమైన వారితో పరస్పర సామరస్యం ఉంటుంది. కుటుంబ సవాళ్ళను అధిగమించడానికి భాగస్వాముల మధ్య సహకారం ఉంటుంది. మీరు సంతానం పొందాలనుకుంటే ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక విద్యార్థులకి ఎలా ఉంటుందంటే, మేల చదువుల కోసం రాత్రి సమయాన్ని ఉపయోగించుకోవాలి వీళ్ళు, ఎందుకంటే ఇది వారి విద్యాభివృద్ధికి చాలా మద్దతు ఇస్తుంది. రాత్రి అధ్యయనాలు వారి జ్ఞాపకశక్తిని పెంచుకోవటంలో అధిక మార్కులు రావటం సహాయపడుతుంది వీళ్ళకి. పగటిపూట పరధ్యానంగా ఉంటారు. మనస్సును శాంతపరచడానికి, మీ లక్ష్యాలను సాధించడానికి క్రమం తప్పకుండా ధ్యానం అయితే చేయాలి. కోపాన్ని వ్యక్తం చేయటం మానుకోవాలి. ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడానికి వారితో సంభాషణ కొనసాగించాలి. వీళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటంటే, వీళ్ళు గణేష్ చాలీసా పఠించడం చాలా మంచిదన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ రాశులు అనేవి జాతక చక్రం ప్రకారం మిథున రాశి వారికి చెందుతుందన్నమాట. ఇది మాత్రం గమనించాలి.